రాజేష్ కూరగాయలు తెచ్చినావా? ఏం తేవాలమ్మా? ఏం దొరకనిలే ఆడ. ఏం తేవాలి? కొన్ని ఉన్నాయి కూరగాయలు. ఏం తేవాలో చెప్పలేదే. మరి మళ్ళా ఏం తీసుకురాను? ఒక బెండకాయ, బీరకాయ, గడ్డి ఉన్నాయి, క్యారెట్ ఉన్నది. ఏం తేవాలి? క్యాబేజ్ ఉన్నది, ఆలుగడ్డ ఉన్నది. క్యారెట్ బెండకాయ, దొండకాయ తీసుకురా. టమాటా ఉంది ఇంట్లో. ఉన్నాయా? కొత్తిమీర మెంతి కూర తేవాలనా? కొత్తిమీర, మెంతికూర మన చెట్టుకే ఉంది. బోళ్ళు కోసుకుందాం. ఉల్లికాడలు కూడా బోళ్ళు వచ్చినాయి. ఆ ఉల్లికాడలు టమాటా కూరలు వేస్తే బాగుంటుంది కదా. ఉల్లికాడలు కూడా కోసుకుందాం. ఇంకేమున్నాయి మరి కూరగాయలు? ఏంది చాలే. బెండకాయ, దొండకాయ, క్యారెట్ చాలే. చాలు. మన చెట్టుకున్న వంకాయలు మొన్న కోసాయి కదా. మెంతికూర ఉంది, కోద్దాము. ఉల్లాకు కూడా కోద్దాం. ఉల్లాకు అయితే బోరడ్ అయింది. ఉల్లాకు అయితే మంచి ఇట్లా చెట్టు కుండి నిండా అయింది. కోద్దాం అయితే. ఓకే 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 కోసుకుందాం. ఏం కోయాలమ్మా మరి? ఉల్లికాడలు కోద్దామా? ఉల్లికర్రలు వేయమంటారా? కొయ్యి. టమాటా కూరలో వేసుకుందాం అన్నావు కదా. బాగుంటది. చూడు మంచిగా వచ్చినాయి. మళ్ళీ ముదిరిపోతే కూడా పెద్దగా వచ్చినాయి. కొయ్యి మరి. కొయ్యి. ఉల్లికి కొయ్యాలి. మళ్ళీ ఇంకేం కొయ్యాలి? ఉల్లికాడలను అట్లాగే మనం మెంతాకు కూడా కోసుకుందాం. ముందైతే ఉల్లికాడలు తెంపు. ఇవాళ కూర మందని తెంపు, మొత్తం కాదు. తెంపేసి తెంపే. కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి తెంపు. చిన్నగా ఉన్నాయి మళ్ళీ ఒక రోజు అవసరం ఉన్నప్పుడు తెంపుకున్నాం. చూసినావా? కింద ఉల్లిగడ్డ వస్తుంది కదా మళ్ళీ మనకు. ఆ పక్కన చూసినావా? అవేమో వెల్లిపాయలు. మనం ఆ రోజు పాయలు పెట్టినాం కదా. దీంట్లో కూడా ఒకటి ఉల్లాకి పెట్టినావా? నేనేమో దీంట్లో వెల్లిపాయలే కదా అనుకుంటున్నా. ఓకే ఓకే, దీంట్లో ఉల్లాకి పెట్టినావా? సరే సరే. నేను అది కూడా వెల్లిపాయలదే అనుకున్నా. ఈ వెల్లిపాయలది కూడా కాడలు వేస్తారా కూర? నేనేమో దీని నిండా ఉల్లి పెట్టి దీని నిండా వెల్లి పెడదావు అనుకున్నా. నువ్వు దీంట్లో కూడా వద్దు తీ ఉన్నది ఇక పెట్టినావు. ఎందుకుంది కదా. సరే, ఒక రోజు కూర మందం చాలుగా. కోసినావా రాజేష్? చాలు, ఒక రోజుకు చాలు. మళ్ళీ తెంపుకుందాం కావాలంటే. కోసుకోవచ్చు కదా ఎప్పుడు కావాలంటప్పుడు. అదే ఫ్రెష్ గా కోసుకొని వేసుకోవచ్చు కదా. ఓకే రాజేష్, మెంతికూర కూడా కోసుకుందాం.